బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, సాక్షి మీడియా దుష్ప్రచారంపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందన చూసి వైసీపీ దుష్ప్రచారాలు చేస్తుందని అన్నారు. పాడైపోయిన అంబులెన్స్ ఫోటోలను ప్రచురిస్తూ వైసీపీ అనుకూల మీడియా చేసిన విష ప్రచారంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తున్నామని, ఇక్కడ అనుకూలం కాని చికిత్సలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో స్వయంగా మాట్లాడి పనిచేయిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం తిరుగుతూ రోగులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఆసుపత్రిలో వ్యాధిగ్రస్తులు ఎవరూ ఏ విధమైన చికిత్సకు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, అలా ఎవరైనా డిమాండ్ చేస్తే తనకు స్వయంగా ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 అంబులెన్స్లలో 8 వెంటిలేటర్ సౌకర్యం ఉన్న అంబులెన్స్లు కూడా ఉన్నాయని, ప్రమాద స్థితిలో ఉన్న ఏ రోగికి ప్రాణాపాయం లేకుండా ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా అంబులెన్స్ వ్యవస్థ నడుస్తుందన్నారు. ప్రజల్లో ఎటువంటి అపోహలు కలిగించొద్దని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దని ప్రతిపక్ష పార్టీకి చురకలంటించారు. అనంతరం ఆసుపత్రి వైద్యులతో అంతర్గత సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే బొలిశెట్టి. ఏ విధమైన అవినీతికి తావు లేకుండా రోగులకు చికిత్స అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. ప్రజారోగ్యం, ప్రజా సంక్షేమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఈ విషయంలో ఏ విధమైన తప్పు జరిగినా ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ చైర్మన్ బడుగు వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు ఉన్నారు. ముందు మీరు దోచుకున్న డబ్బుల్ని మళ్ళీ ప్రజలకే మీరు దోచుకున్నారు కాబట్టి ఆరోగ్య వ్యవస్థలో ఇవాళ మేము కూడా అలాంటి ఏమైనా చేస్తున్నారేమో అని చెప్పి మీ అభిప్రాయం చేశారు. మళ్ళీ అలాంటి రాతలు రాస్తే ప్రజలు మిమ్మల్ని చెప్పుతో కొడతారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ప్రజలకు మంచి జరిగితే మంచి అని చెప్పండి, చెడ్డ జరిగింది, దోపిడీ జరిగిందంటే అది కూడా చెప్పండి. నేను వస్తాను, డిబేట్కి మాట్లాడదాం. నేను చాలాసార్లు చెప్పాను, మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు. మీరు ఇవాళ వరకు మీటింగ్ రారు, అసెంబ్లీ సమావేశాలకు రారు, ప్రజలు జరిగిన అన్యాయం గురించి మాట్లాడరు, ప్రజలు మంచి జరుగుతుందని చెప్పరు. మీ ఉద్దేశం ఏంటి? రాష్ట్రాన్ని ఎవరైనా పెట్టుబడిదారు వస్తే వాళ్ళందరినీ పంపించేయాలి, రాష్ట్రం అభివృద్ధి చెందితే యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, వీళ్ళ స్థిరమైన ప్రభుత్వం ఇది, దీన్ని మనం ఏం చేయలేమని విశ్వప్రసారం చేసేటువంటి అంబులెన్స్ వ్యవస్థను అడగండి. ఒక సంస్థ ఉంది, భవ్య సంస్థను అడుగుదాం. మన ఊరికే డబ్బులు ఇట్లా ప్రజలు కట్టే డబ్బుల్ని ప్రజలకు ఉపయోగపడడం కోసం ప్రవేశపెట్టినటువంటి అంబులెన్స్ వ్యవస్థ 108, 104 ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉందని దాంట్లో సందేహం లేదు. మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే ఈ సమావేశంలో తెలియజేయండి. అలాంటి తప్పు జరగకుండా చూస్తామని కూడా మీకు తెలియజేస్తాం. ఇవాళ గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి సత్యకుమార్ గారు అయితే నిరంతరం, మరి నేను చాలా మందికి ఇవాళ ఇదే దీని గురించి ఆరోగ్యం గురించి మాట్లాడితే, ఇవాళ మన ఈ ప్రభుత్వం వచ్చిందారు, కూటమి ప్రభుత్వం వచ్చిందారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన కాన్స్టిట్యూన్సీలో దాదాపుగా ₹5 కోట్ల పైన వైద్యులుగా ఇవాళ ఎవరైతే ఇబ్బందులు పడి హాస్పిటల్లో వైద్యం చేయించారంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ మనం ఇచ్చామా లేదా అని అడుగుతాం. మీ ప్రభుత్వం ఎప్పుడైనా ఈ ప్రజలు పట్టించుకున్నారని అడుగుతాను. ఆరోగ్యం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. మీరు ఏ రోజు కూడా ఇవాళ జీతాలు లేవు. మేము వచ్చేదాకా ఇక్కడ అటెండర్లకి ప్రతిసారి నేను వచ్చిన తర్వాత 10 సార్లు చెప్పుకుంటాను, పాత కాంట్రాక్టర్ పెట్టి జీతాలు ఇవ్వకపోయినా సరే, తగ్గించి ఇచ్చినా సరే మాట్లాడండి మీ ప్రభుత్వం. ఈ రోజు మేము కూడా అది చేసిన ప్రతిదాన్ని మేము వెంటబడి ఆ కలెక్టర్ గారితో చెప్పించి ఆ కాంట్రాక్టర్ చెప్పి పేమెంట్లు వాళ్ళకి రిలీజ్ చేస్తాం. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు ఈ పని అని అడుగుతాం. దాని మీద ఎప్పుడు మీరు మాట్లాడేది వాస్తవాల్లో ఉండాలి. ఇవాళ బురజాలటమే కార్యక్రమం మీ బతుకు అయిపోయింది. మీరు మళ్ళీ ఆ 11 కూడా రాకుండా మీరు ఇవాళ చేసి అసత్య ఆరోపణలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోండి, ఈ జిల్లాలోనే 21 అంబులెన్స్లు ఇచ్చారు, 8 వెంటిలేటర్ అంబులెన్స్లు ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం ఏ అరేంజ్ చేస్తుంది, కొత్త వెహికల్స్ని, ఫోర్స్ వెహికల్స్ని ఇచ్చారు. ఇదివరకు మీరు ఏమిచ్చారు, ఏ అంబులెన్స్లు పెట్టారు? అది కూడా ఒకసారి పాత వెహికల్స్ రంగులేసి తుప్పటిపోయిన దాంట్లో 5 సంవత్సరాల పాటు వాళ్ళ మిస్కాల్ ఇచ్చేసుకుని వాళ్ళే ఈయన కేసులు అటెండ్ అవ్వాలని వాళ్ళు లెక్క పెట్టుకుని దానికి పేమెంట్లు చేయలేదని అడుగుతా ఉన్నా. ఇవాళ చూడండి, ఇవాళ కాల్ వచ్చిన తర్వాత అటెండ్ అయిన తర్వాత దీన్ని మానిటరింగ్ చేయడానికి జీపీఎస్ సిస్టమ్ ద్వారా హాస్పిటల్ చేర్చిన ఘనత ఈ ప్రభుత్వం అంటారు.